హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ గుమస్తా ఉద్యోగాలకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టోటల్ 72 వేకెన్సీస్తో పర్మనెంట్ గుమస్తా ఉద్యోగాలకి సంబంధించి స్టేట్ వైడ్ వేకెన్సీస్తో మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకున్నటువంటి టోటల్ 72 వేకెన్సీస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వారికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలుగు, తెలంగాణ వారికి తెలుగు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నోట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్ టు ది రెస్పెక్టివ్ స్టేట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ 72 వేకెన్సీస్తో వచ్చినటువంటి నోటిఫికేషన్లో 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి తెలుగు భాష కూడా వచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్కి ఒక 7 to 10 డేస్ ముందు మీకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 2023లో రిలీజ్ చేస్తారు. సో ఒకటే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మనకి డిసెంబర్ లేదా జనవరి 2024లో ఉంటుంది. ఫైనల్గా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి జనవరిలోనే మనకి రిలీజ్ చేస్తారు. సో ఈ విధంగా ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 monthsలోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి గుమస్తా పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి 60% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే 24 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అదే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నట్లయితే మీకు 26 years ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ 2 years వచ్చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ క్లాస్కి సంబంధించినటువంటి కేటగిరీ వారికి 2 years ఇక్కడ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్ కూడా 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో అది కూడా కలుపుకొని క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ అది మ్యాండేటరీ కాదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఐబీపీఎస్ మోడల్లో ఉంటుందన్నమాట. సో ఐబీపీఎస్ ప్రొబేషనరీ క్లర్క్ స్టాండర్డ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామినేషన్లో అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్ నుంచి 40 questions 40 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marksకి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 questions 40 marksకి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ అని చెప్పేసి ఇచ్చారు, 40 questions 40 marksకి ఇస్తారు. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 questions 40 marksకి వస్తాయి. టోటల్ 200 questions 200 marksకి ఇస్తారు. సో మీకు టోటల్గా 120 minutes టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా మీకు ఇంగ్లీష్లోనే కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఇక్కడ గుంటూరు ఇచ్చారు, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ వరకు అయితే హైదరాబాద్ లొకేషన్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఏపీ తెలంగాణ వరకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి 600 రూపీస్ ఫీ అనేది
నాన్ రిఫండబుల్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఇయర్లీ వైజ్గా చూస్తే 6.1 lakh per annum శాలరీ అయితే ఉంది. మంత్లీ వైజ్గా చూస్తే 51,000 రూపీస్ మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి శాలరీ స్లిప్కి కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇందులో మనకి కాంట్రిబ్యూషన్, ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, గ్రాట్యుటీ ఎంత ఉంటుంది, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా ఈ విధంగా మనకి క్లియర్గా శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మంత్ 6th లాస్ట్ డేటు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రీసెంట్ ఫోటోగ్రాఫ్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, సిగ్నేచరు, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు ఈ డాక్యుమెంట్స్ని 4 డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు 600 రూపీస్ ఫీ అనేది పే చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నవంబర్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా జాబ్ అయితే ఇస్తారు. సో 3 monthsలోనే మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది. సో ఇది మనకి ప్రైవేట్ బ్యాంక్ నుంచి వచ్చినా కూడా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చేసి పర్మనెంట్ బేసిస్ కింద ఉంటాయి. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఐబీపీఎస్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఐబీపీఎస్కి సంబంధించినటువంటి ibpsonline.ibps.in అనేటువంటి వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 6 steps ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్, అలాగే అదే ఫస్ట్ నేమ్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ ఇచ్చి అదే మిడిల్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. లాస్ట్ నేమ్ ఇచ్చి అదే లాస్ట్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా మీకు ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి అదే మొబైల్ నెంబర్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ డొమైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ అంటే మనకి ఇక్కడ జీమెయిలా, హాట్మెయిలా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదే మెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని సెక్యూరిటీ కోడ్ బాక్స్లో ఎంటర్ చేసినట్లయితే తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు సెకండ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. 50 KB అండ్ 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని వారు చెప్పినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి. ఇంకా అప్లోడ్ చేయాల్సినటువంటి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్స్ కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి వాళ్ళు చెప్పినటువంటి సైజులో పెట్టుకొని మీరు వాటిని అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలి లాస్ట్లో. సో ఈ విధంగా మీరు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. రిలీజ్ అయినటువంటి 72 వేకెన్సీస్లో 17 వేకెన్సీస్ మనకి ఆంధ్రప్రదేశ్కే కేటాయించారు. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో త్రూ ఐబీపీఎస్ ద్వారా చేస్తున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ సో మీకు చాలాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఐబీపీఎస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి. సో సింగిల్ ఎగ్జామినేషన్ ఉంది, ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా లేదు. ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ అండ్ సింగిల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారందరూ అప్లై చేసుకుంటారు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.